తప్పు చేశాను అరుంధతి. ఆ మనోహరి నీ ప్రాణ స్నేహితురాలు అనుకున్నాను, కానీ నీ ప్రాణాలను తీసిన హంతకురాలను అనుకోలేదు. నా గురించి నీకు మొత్తం తెలిసిపోయింది అమరేంద్ర. ఆరుని చంపని నన్ను నువ్వు బ్రతకనివ్వవు, నీతో కలిసి బ్రతకలేనని నాకు అర్థమైపోయింది. తను నిన్ను చంపిన హంతకురాలని తెలియక ఇంట్లో పెట్టుకున్నాను. నన్ను క్షమించు అరుంధతి, క్షమించు, క్షమించు. నన్ను క్షమించమరు. నువ్వు నన్ను బ్రతకనివ్వవు, నీతో కలిసి బ్రతకలేనప్పుడు నేను నిన్ను బ్రతకనివ్వను. నా హక్కు దక్కని నువ్వు ఎవ్వరికి దక్కడానికి వీల్లేదు. నిన్ను కూడా ఆరో దగ్గరికి పంపిస్తాను. గుడ్ బై అమరేంద్ర. మహర్షి, ఆ దుష్టురాలు అమరేంద్రకు అపాయము తలబెట్టబోచున్నది. తన అపరాధమును కప్పిపుచ్చుకునే ప్రయత్నము చేయుచున్నది. అప్పుడు ఇదే చోట అరుంధతి బాలిక ప్రమాదమున మరణించినది మహర్షి. పత్ని ప్రాణములు విడిచిన చోటనే పతికి ప్రమాద సంకటము. విధి విలాసము ఎంత విచిత్రము మహర్షి, ఇది దారుణము. అమరేంద్ర, వెనుకకు చూడుము, నీకు ప్రమాదము. అమరేంద్ర! విచిత్ర, ఆగుము. ఏమి చేయుచున్నావు? అమరేంద్రను కాపాడదము స్వామి. అది నీ పని కాదు. అమరేంద్రకు ఏమైనా అయినచో? ఏవైనా జరగని నీవు చూస్తూ ఉండుము. పాపము మహర్షి, పసిబిడ్డలున్నారు. విచిత్రగుప్త, సాధారణ మానవుని వలె మాట్లాడుచున్నావు. విధి కార్యములు మనము కల్పించుకొనరాదు. ఈ విషయము మీ ప్రభువులకు తెలిసినచో వారి ఆగ్రహమునకు గురి అయ్యదు. సార్, చూచితివా విచిత్రగుప్త, మానవుల ప్రవృత్తి ఎంత హింసాత్మకంగా ఉందో. ఆ దుష్ట బాలికను మేము మొదటి నుండి వీక్షించుచున్నాము మహర్షి. తన ఆగడములు రోజు రోజుకు అద్దుమీరుచున్నవి. అయినను నీవును మీ యమధర్మరాజుల వారును వేడుకు చూస్తున్నారు కదా. పాపి చిరాయువు అనెదరు కదా మహర్షి. ఆ పాపి ఆయువు తీరకపోయినచో మేమైనను మా ప్రభువులైనను ఏమి చేయుదుమో. అంతేలే, మీరును నిమిత్త మాత్రులే కదా. విధిని అనుసరించడం తప్ప అంతకు మించి మీరు మాత్రం ఏం చేయగలరు? మేము తక్షణమే ఏమీ చేయలేకపోవచ్చును మహర్షి. కానీ ఈ దుష్ట బాలిక మరణించి మా లోకమునకు వచ్చును కదా, అప్పుడు తనకు రౌరవమును రుచి చూపించతము. కానీ అప్పటి వరకు ఆమె ఆగడాలు ఆగవు కదా. విధిని విధాత తలపును మనము మార్చుట అసాధ్యము కదా మహర్షి. కమాన్ కమాన్ సార్, త్వరగా రండి.
ఎక్కించండి ఫాస్ట్. ఛ్యా! అమరేంద్రని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంటే అసలు తను ఉన్నాడా పోయాడా ఏం తెలియడం లేదే. సార్, నేను కూడా మా సార్తో అంబులెన్స్లో వచ్చేస్తాను. ఓకే. మహర్షి, మనము వెళ్ళదము రండి. అమరేంద్రకు వైద్యశాలనందు ఎటువంటి సహాయ చర్యలు జరుగుచున్నవో వీక్షించదము. నారాయణ నారాయణ. అటులనే జగన్నాటక సూత్రధారి నాటకమును ఏ మలుపును తిప్పదలుచుకున్నారో. రాతోడు క్లీన్ చేస్తే ఎవరు వంక పెట్టడానికి వీల్లేదు. టొట్టడాయ్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం చేసిన. ఇదేంటి కొడైకెనాల్ ఎస్ఐ నాకు ఫోన్ చేస్తున్నాడు? ఏమై ఉంటుందబ్బా? హలో సార్. హలో, రాథోడ్ గారేనా? అవును సార్. ఏంటి సార్ మీరు నాకు ఫోన్ చేశారు? మీకు బ్యాడ్ న్యూస్ అండి. బ్యాడ్ న్యూసా? ఏమైంది సార్? అమరేంద్ర గారికి యాక్సిడెంట్ అయింది. లోయలో పడిపోయారు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మా సార్కి యాక్సిడెంట్ కావటం ఏంటి? ఇప్పుడు మా సార్కి ఎలా ఉంది? తలకి గాయమైంది. స్పృహలో లేరు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం సార్. మీరు త్వరగా రండి సార్. సార్ వెంటనే బయలుదేరుతున్నాం సార్. సార్ మా సార్ జాగ్రత్త సార్. కానిస్టేబుల్స్ సార్. మీరు ఇక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి సార్. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఓకే సార్.